రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని ఫేస్ చేయడం జరిగింది. అన్ని వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేశారు. ఈరోజు ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుని 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి దాదాపు 94% మ్యాండేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించగల సమర్థవంతమైన నాయకత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఒక చక్కటి పరిపాలన అందిస్తూ విధ్వంసం నుంచి వికాసం వైపు ఇవాళ రాష్ట్రాన్ని పరుగులు తీపిస్తూ ఉన్నాం. మరి ఆనాడు జరిగినటువంటి విధ్వంసాలని మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్ని అస్తవ్యస్తం చేశారు. సొంత ఆదాయానికి ఉపయోగించుకున్నారు ఆ రోజున వచ్చినటువంటి అధికారాన్ని. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మేము ఆ రోజు వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసాం. ఎక్సైజ్లో కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేసి దాదాపు 3,112 కోట్ల రూపాయల ఆ రోజు దోపిడీ జరిగిందని చెప్పి మేము ఆ రోజున వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కారణాలు ఏంటంటే ఆ రోజున తప్పుదోవ పట్టించిన విధాన వాగ్దానాలు. ఆ రోజున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ 2024 ఎన్నికలకి వెళ్ళనని కూడా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. ఈ 2 మాటలు కూడా ఆయన మాట తప్పి మరి ముఖ్యంగా మహిళలకి వెన్నుపోటు పొడిచాడు. తర్వాత చెప్పారు 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తాను, ఎక్కడ కూడా షాప్స్ని అన్నిటి కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. కానీ ఆ రోజు 2020 సంవత్సరంలో 4,380 షాపుల నుంచి తగ్గించినట్టు చూపించి తిరిగి మళ్ళీ పెంచేశారు. పెంచడమే కాకుండా మద్యం రేట్లు కూడా 75% రేట్లు పెంచేశారు. అంటే సామాన్యుడికి దోపిడీ చేశారు. ఆ రోజు 75% రేట్లు పెంచడం వల్ల మొత్తం వ్యవస్థలో అక్కడి నుంచే విపరీతంగా ఎక్సైజ్ నేరాలు పెరిగిపోయినాయి. 321% పెరిగింది. అందుట్లో అరెస్ట్ అయిన వ్యక్తులు దగ్గర 466% పెరిగిపోయారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా సగటున 2,12% నేరాలు పెరిగిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, ఐడి లిక్కర్ కానీ, విపరీతంగా బెల్ట్ షాప్స్ కానీ, అందుట్లో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏదైతే స్పూరియస్ లిక్కర్ కానీ, కొంత నాటు సారా విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. అనేక మంది మరి ఆ లిక్కర్ తీసుకుని మరి ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకురావడం వల్ల రాష్ట్ర ఆదాయం పోయింది. ముఖ్యంగా బోర్డర్ జిల్లాల్లో అయితే మొత్తం పక్క రాష్ట్రాల్లో షాపులు కూడా తీసుకొచ్చి మన బోర్డర్లో పెట్టుకున్నారు. చాలామంది బోర్డర్ జిల్లాల నుంచి అంటే బ్రాండ్లు కూడా లేవు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల అసలు ముఖ్యంగా దీనికి వాళ్ళు సెబ్ ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కూడా ముక్కలు చేశారు. అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ఆ రోజు వరకు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని అంతా కూడా తీసి ఎస్సీబీ అని సెబ్ అని పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకు వాళ్ళని పోలీస్తో కూడా లింక్ చేసి వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా చేశారు. దానివల్ల అసలు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది లేకుండా పోయింది. ఇవన్నీ చూసుకుంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణతో 2014-19లో ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం 4,186 కోట్లు మాత్రమే. 2014 నుంచి 19 మధ్యన వాళ్ళు కొద్దిగా మనకంటే కూడా ఎక్కువ ఉన్నారు. 4,186 కోట్లు మాత్రమే వాళ్ళకి మనకున్న వ్యత్యాసం. కానీ 2024 వచ్చేటప్పుడు 19-24 వచ్చేటప్పటికి 42,762 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చేసింది. డిఫరెన్స్ బాగా గ్రోత్ పెరిగింది. దానివల్ల ఏమైంది, మనకు రావాల్సిన గ్రోత్ రాకపోగా 18,860 కోట్లు మనం ఈ రాష్ట్రం ఆదాయం కోల్పోయాం. ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, ఇక్కడ అస్తవ్యస్త విధానాల వల్ల ఇంత పెద్ద ఎత్తున మరి మన ఆదాయం కోల్పోవడం జరిగింది. అలాగే వీళ్ళు ఓఎఫ్ఎస్ సిస్టమ్ ఏదైతే ఆర్డర్ పెట్టాలంటే ఆ రోజున వాళ్ళు మార్కెట్ డిమాండ్ పెట్టుకుని షాప్స్ వాళ్ళు ఓఎఫ్ఎస్లో వాళ్ళు ఆన్లైన్లోనే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, ఇండెంట్ పెట్టుకునేవాళ్ళు. దాన్ని మాన్యువల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన బ్రాండ్లు మాత్రమే ఆ షాపులో ఉండే విధంగా చేసే విధంగా ఆ పాలసీలో వాళ్ళు గవర్నమెంట్ షాప్స్ అని మార్చేసి వాళ్ళ అనుయాయులకు ఆ షాపులన్నీ కూడా మెయింటెనెన్స్ ఇచ్చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు మాత్రమే అందులో అవైలబిలిటీ ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటూ కొత్తగా 26 కొత్త కంపెనీలు వచ్చేసినాయి మార్కెట్లోకి. అప్పటి వరకు లేవు. ఆ 26 కంపెనీలు సృష్టించారు వీళ్ళు. లీలా అని, ఆదాన్ అని ఇలాంటి కొన్ని కంపెనీలు వాళ్ళు సృష్టించి లేని బ్రాండ్స్ తీసుకొచ్చి దగ్గర 20,356 కోట్ల అమ్మకాలు వాటి ద్వారా జరిపించారు. ఇలాంటి కొన్ని సంస్థలు 26 సంస్థలు తీసుకొచ్చి సబ్లీజులు కొన్ని డిస్టిలరీస్ని సబ్లీజుల కింద తీసుకోవడం, దాదాపు 20 ఐఎంఎఫ్ఎల్ డిస్టిలరీస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 60% వాటా ఆక్రమించుకున్నారు. ఈ ఏదైతే డిస్టిలరీస్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా వీళ్ళు ఆక్రమించుకోవడం. అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ అప్పటి వరకు అన్ని బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. 14-19 వరకు
అన్ని బ్రాండ్లు మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ కూడా ఆంధ్ర రాష్ట్రం అవైలబిలిటీ మనం తీసుకురాగలిగాం. కానీ 1924లో మల్టీనేషనల్ కంపెనీలన్నిటికి కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వకుండా అప్పటి వరకు 53.21% షేర్ ఉంది వాళ్ళ మార్కెట్, మల్టీనేషనల్ కంపెనీ షేర్. దాన్ని 5.25కి పడిపోయింది. 23-24 వచ్చేటప్పటికి 5% పడిపోయింది. 50% షేర్ ఉన్నటువంటి మల్టీనేషనల్ బ్రాండ్స్. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా టాప్ సెల్లింగ్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా మరి అధపాతాలని తొక్కేసి వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి విధానం. అంటే అధికారం ఉంది కదా అని చెప్పి ఏదైనా చేసుకొచ్చే దానికి ముఖ్యంగా దీన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. అట్లాగే అఫోర్డబుల్ లిక్కర్ వాళ్ళు తీసేశారు. అందులో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చేశారు. ఇందాక చెప్పినట్టుగా 75% పెంచేయటం, విపరీతంగా రేట్లు పెంచేయటం. అప్పటి వరకు 50-70 రూపాయలు ఉన్నటువంటి దాన్ని విపరీతంగా రేట్లు పెంచేశారు. అట్లాగే మొత్తం కూడా క్యాష్ పేమెంట్సే, నో డిజిటల్ పేమెంట్స్. ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేసి, ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా చేసి, దాదాపు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ వాళ్ళు చేసిన 1924లో 99,413 కోట్ల రూపాయల రిటైల్ అమ్మకాలని క్యాష్ పేమెంట్లో చేశారు. 615 కోట్లు మాత్రమే డిజిటల్ రూపేణా వాళ్ళు చేయటం జరిగింది. అంటే దీన్ని బట్టి వాళ్ళు మొత్తం కూడా ఈ అవుట్లెట్స్ నుంచి వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల మొత్తం క్యాష్ పేమెంట్స్ చేశారు. అప్పుడు చెప్పాం 3,113 కోట్ల రూపాయలు మన వైట్ పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇవాళ సిట్ విచారణ చేశారు. సిట్ విచారణలో కూడా 3,500 కోట్ల రూపాయలు ఇప్పటికీ దాని మీద జరిగిందని చెప్పి వస్తూ ఉంది. అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము అలాగే దాదాపు చాలామంది 5 సంవత్సరాలు ఈ స్పూరియస్ లిక్కర్ వల్ల కానీ, ప్రభుత్వ మద్య షాపులు అమ్మినటువంటి పనికిరాని బ్రాండ్ల వల్ల కానీ దగ్గర కొన్ని వేల మంది అనారోగ్యం పాలైపోయారు. లివర్లు పోయి, కిడ్నీలు పోయి, చిన్న పాపం వ్యాపారస్తులు, చిన్న పని చేసుకునే వాళ్ళు, మహిళలు దాదాపు 30-40 వేల మంది పైనే వితంతువులుగా మరి ఆనాటి ప్రభుత్వం వాళ్ళు ఉసురు పోసుకున్నారు. నిజంగా చాలా దుర్మార్గం. ఎక్కడ డీ అడిక్షన్ సెంటర్స్ లేవు. ఇలాంటి నాసిరకమైనటువంటి బ్రాండ్స్ తాగి మొత్తం వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం. ఇవాళకి కూడా చాలామంది అనారోగ్యంతో పనులు చేసుకోకుండా ఇవాళ మంచాలకే పరిమితం అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఆ నూతన పాలసీలో మరి రీటైల్గా ఏదైతే షాప్స్ అన్నీ కూడా ప్రైవేట్ రీటైల్ షాప్స్ ద్వారా ఏర్పాటు చేయించడం, తిరిగి మళ్ళీ కొన్ని రిజర్వ్ షాప్స్ కూడా ఇచ్చి ఏదైతే కళ్ళు గీత వృత్తిలో ఉన్నటువంటి వారికి, సొండి సామాజిక వర్గం వారికి 10% రిజర్వ్ చేశాం. అవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్. వాళ్ళకు కూడా దాంట్లో లైసెన్స్ ఫీజులు కూడా 50% చేసి మళ్ళీ మొత్తం అన్ని షాప్స్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లాగే కొత్త బార్ పాలసీ కూడా తీసుకొచ్చాం. బార్ పాలసీని కూడా ఎక్కడ ఇటువంటి ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా చేసాం. దానివల్ల ఏదైతే మనం అప్లికేషన్ ఫీజే దగ్గర 1,900 కోట్ల రూపాయలు అప్లికేషన్ ఫీజు వచ్చింది. అట్లాగే అన్ని బ్రాండ్స్ కూడా అవైలబిలిటీలో తీసుకొచ్చాం. 46 IMFL బ్రాండ్లు, బీర్ బ్రాండ్లు కూడా ఒక 4 కొత్త బీర్ బ్రాండ్స్ తీసుకొచ్చాం. అంతకుముందు ఈ MRP పక్క రాష్ట్రాలకి మనకి వేరియేషన్ ఉండటం వల్ల విపరీతంగా పక్క రాష్ట్రాల నుంచి మనకు రావడం, మన వాళ్ళు అటు వెళ్ళడం, ఇలా మన రెవెన్యూ చాలా మనం లాస్ అయ్యేవాళ్ళం. ఇవాళ అవన్నీ కూడా కరెక్ట్ చేసాం. అవసరమైతే పక్క రాష్ట్రం కన్నా కొద్దిగా తక్కువే ఉండే విధంగా చేసాం. దానివల్ల బోర్డర్ జిల్లాల్లో 30-40% మనకి గ్రోత్ పెరిగింది అక్కడ రెవెన్యూ. ఎందువల్ల అంటే అన్ని బ్రాండ్స్ అవైలబిలిటీలో తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పాటు సమానంగా రేట్లు కూడా పక్క రాష్ట్రాలతో పాటు సమానంగా మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి మన వాళ్ళు మన దగ్గరే ఇంకా అక్కడి నుంచి కూడా మన రాష్ట్రానికి వస్తున్నారు. ఇంకా అన్ని బ్రాండ్లు మన అవైలబిలిటీలో తీసుకురావడం వల్ల. అట్లాగే మళ్ళీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని, సెబ్ని తీసేసి మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అంతా కూడా మరి పూర్తిగా దాన్ని బలోపేతం చేశాం. దానివల్ల ఈరోజు మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని కరెక్ట్ చేసుకోవడం, ఐడీని కూడా నవోదయం ప్రోగ్రాం తీసుకుని ఐడీని కూడా కంట్రోల్ చేసాం. టోటల్ 20 అన్ని జిల్లాలని కూడా ఇవాళ ఐడి ఫ్రీ కింద చేయగలిగాం. అట్లాగే OFS సిస్టమ్ కూడా మళ్ళీ తీసుకొచ్చాం. ఆటోమేటెడ్గా వాళ్ళు ఆన్లైన్లోనే ఇంటెంట్ పెట్టుకునే విధంగా తీసుకురావడం వల్ల వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో అయితే మాన్యువల్ పెట్టడం వల్ల వాళ్ళు చెప్పిన వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అవన్నీ కూడా ఇవాళ పూర్తిగా చేయగలుగుతున్నాం.
అట్లాగే ల్యాబ్స్ పెట్టి దాదాపు 4 ప్రాంతాల్లో ల్యాబ్స్ పెట్టి 13 రకాలైనటువంటి టెస్టులు చేస్తున్నాం ఎప్పటికప్పుడు. ఈఎన్ఏ దగ్గర నుంచి, డిస్టిలరీస్ నుంచి, అలాగే డిపోల నుంచి కానీ, షాప్స్ నుంచి కానీ మొత్తం కూడా టెస్టులు చేయటం వల్ల ఎక్కడ కూడా దీంట్లో కల్తీ జరగడానికి కానీ ఎటువంటి ప్రజలకి హాని కలిగించే అవకాశం లేకుండా ఇవాళ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నింటిని కూడా మరి ఈరోజు మళ్ళీ తిరిగి మన రాష్ట్రంలో తీసుకొచ్చాం. ఇవాళ అన్ని బ్రాండ్స్ కూడా అవైలబిలిటీలో తీసుకొచ్చాం. అలాగే సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా 99 రూపాయలకే ఈరోజు మరి అఫోర్డబుల్ ప్రైస్లో ఉండే విధంగా అవి కూడా మంచి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు కూడా దాంట్లో డిజిటల్ పేమెంట్స్ కూడా దాదాపు 60% దగ్గర డిజిటల్ పేమెంట్స్కి వెళ్తూ ఉన్నారు. అంత టోటల్ డిజిటల్ చేసాం. అలాగే ఇప్పుడు ఇవాళ సిట్ విచారణ కూడా జరుగుతూ ఉంది. మొన్న మొలకల చెరువులో ఒక సందర్భంలో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మరి దాని మీద సిట్ వేసి దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మరి దాదాపు 31 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ కేసులో 33 మంది ఉంటే ఇవన్నీ కూడా చేసుకెళ్తూ ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, అలాగే ఈ పాలసీలో కొత్త పాలసీలో అలాగే ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఏ బాటిల్ అయినా సరే ఎక్కడైనా సరే స్కాన్ చేసుకుంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా ఈ ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ సురక్ష యాప్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొలకల చెరువు జరిగినటువంటి సందర్భంలోనే ప్రతి 4 బాటిల్స్లో ఒక బాటిల్ కల్తీ మధ్య ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము ఛాలెంజ్ చెప్పాం, మీరు ఒక్కడన్నా ప్రూవ్ చేయండి సురక్ష యాప్ ద్వారా అంటే ఇంతవరకు ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేపారు. అంటే వాళ్ళ యొక్క విధానం చూడండి, రాష్ట్రంలో వాళ్ళకి కావాల్సింది అస్తవ్యస్తంగా చేయాలి, ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి దాంట్లో వాళ్ళ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి చూసాం మాజీ మంత్రి జోగి రమేష్ కానీ వాళ్ళ సోదరుడు ఇందులో వాళ్ళే దాంట్లో భాగస్వామిలా ఉన్నారనేది క్లియర్గా మనకు కనబడతా ఉంది. ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఏపీ లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చాం, ఏపీ లిన్. దాని మీద నెంబర్ కూడా డీటెయిల్గా ఇచ్చాం. ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం. మొత్తం కూడా ప్రతి బాటిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందనేది ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో మొత్తం కూడా బయటకు వచ్చేలా చేస్తూ ఉన్నాం. ఏపీ ఎక్సైజ్ ఐని కూడా ఎక్సైజ్ ఐ యాప్ కూడా పెట్టాం. ఇది కూడా ఎప్పటికప్పుడు అవుట్లెట్లో పెట్రోలింగ్ చేయటం, టైమింగ్స్ చూస్తాం, ఎక్కడన్నా వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తాం. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా 14405 పెట్టి ఏదైనా కంప్లైంట్స్ వస్తే 24/7 టోటల్ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. టోటల్ డిజిటలైజేషన్కి వెళ్తూ ఉన్నాం. ఈ రవాణా పర్మిట్లు కానీ, స్పిరిట్లు కేటాయింపులు కానీ, టోటల్ లైసెన్సులు దగ్గర నుంచి అన్నీ కూడా టోటల్ డిజిటలైజేషన్కి వెళ్ళాం. ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాలను కూడా చేసుకెళ్తూ ఉన్నాం. అలాగే సిట్ కూడా ఏదైతే మేము వైట్ పేపర్లో రిలీజ్ చేసినట్టుగా 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. దాదాపు 52 మంది దీంట్లో మరి ముద్దాయిలుగా ఉన్నారు. 17 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. అలాగే 260 కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేశారు. అలాగే క్యాష్ కూడా 20 కోట్ల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేశారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు ఈ లిక్కర్ బిజినెస్ని వాళ్ళు ఏ రకంగా ఒక సొంత వ్యాపారంగా చేసుకున్నారు. ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత విచ్చలవిడితనానికైనా చేయవచ్చు అనే విధంగా మరి ఆ 5 సంవత్సరాలు జరిగినటువంటి విధానం. అందుకనే చాలా ట్రాన్స్పరెంట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ విచారణ చేసుకుంటూ ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ కూడా సరి చేసుకుంటూ మరి ఈరోజు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇంకా త్వరలోనే ఇవన్నీ బయటకు వస్తాయి, వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు
మళ్ళీ ఒక పక్క టూరిజంలో కూడా ఎందుకంటే బాగా పెరుగుతూ ఉంది. పెరిగినటువంటి టూరిజం తగిన విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకెళ్తా ఉన్నాం. కొత్త విధానాలతో ఈరోజు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి మన పాలసీ చూసి వెళ్ళే విధంగా పక్క రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. చాలా ట్రాన్స్పరెంట్గా చేయడం, ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకోవడం, ఎలా ముందుకెళ్ళాలనేది కార్యక్రమాలు తీసుకుని వెళ్ళడం జరుగుతోంది. ఇది చేతల ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని చేసుకుంటూ ముందుకెళ్తాం. బాపట్లలో ఓపెన్గా ఈ అది బీచ్ షాక్స్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర మన రాష్ట్రం ఒక దగ్గరే కాదు కదా, ఇవి మిగతా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. చాలా డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే టూరిజం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది దీని డిమాండ్ ఉంది. ఇప్పుడు గోవా బీచ్ మనం చూస్తూ ఉన్నాం. గోవాలో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత మనం పైలట్ కింద మన ఏరియాలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద స్టడీ టీం కూడా వెళ్ళారు. అందరూ ఇచ్చినటువంటి ఒపీనియన్ ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుంది. మైనింగ్ది 18th పెడతాము. మా దృష్టికి అలాంటి ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉందండి. ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకున్నాం. దాని మీద ఏదో ఎక్కడైనా వచ్చినా కూడా చేస్తాం. ఎందుకంటే మెయిన్గా మనం సామాన్యుడికి అందుబాటులో ఉండాలని చేసాం. దాని తగ్గట్టుగా చేస్తాం. బార్ వేరు కదా. అంటే ఇప్పుడు సామాన్యుడు వెళ్ళి బార్లో తాగలేడు కదా. అంటే సామాన్యుడు వర్క్ చేసుకునే వాళ్ళ కోసం మనం ఇది పెట్టాం. కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉండాలంటే షాపులో అయితేనే అందుబాటులో ఉంటుంది. అంటే మనం కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు పక్క రాష్ట్రాలకి ఇదంతా గతంలో వెళ్ళిపోయేది. అది కంట్రోల్ చేయడం వల్ల మన దగ్గర ఇవాళ అది ఆ రెవెన్యూస్ అటు పెరుగుతున్నాయి. కానీ గ్రోత్ ఏదైతే మనం గతంలో లీకేజెస్ ఉన్నాయో అన్ని కరెక్ట్ చేయడం వల్ల పెరిగింది. మనం కూడా ఇప్పుడు లిక్కర్ కంటెంట్ తీసుకోవడం తగ్గించాలని ప్లాన్ చేస్తున్నాం. దానికి అదిగా ప్రీమియమైజేషన్కి వెళ్తా ఉన్నాం. మద్యం అమ్మకాలు అంటే నేను చెప్పేదండి, పక్క రాష్ట్రం మీకు చెప్పాను కదా, బోర్డర్ జిల్లాల్లో పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి మనకు తెచ్చేవాళ్ళు. ఇవాళ అది కంట్రోల్ చేయడం వల్ల పెరిగింది. బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో పెరిగింది. వీటన్నిటి వల్ల గ్రోత్ అయితే మనకి యావరేజ్ 10% గ్రోత్ వస్తూ ఉంది సేల్స్లో, రెవెన్యూస్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ నవోదయం పెట్టాము, ఐడి కంట్రోల్ చేస్తున్నాము. దానివల్ల ప్రజల ఆరోగ్యం ఉంటుంది, ప్లస్ మనకు అది ప్రభుత్వానికి వస్తుంది ఆదాయం. ఆ పాలసీస్ వల్ల మనకి లీకేజెస్ కంట్రోల్ చేయడం వల్ల మన ఆదాయాలు పెరుగుతుంది. చెప్తాను కదా, ఎక్కడన్నా వస్తున్నాయి. కొంతమంది ఏంటంటే ఆర్గనైజర్గా అయితే చేయట్లేదు, కొంతమంది తీసుకెళ్ళి చేస్తూ ఉన్నారు. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. మీ దృష్టిగా వచ్చినాయా? అంటే మేము చెప్తున్నాం కదా, 13 రకాల టెస్టులు చేస్తాము, ల్యాబ్స్ పెట్టాము. ఏ బ్రాండ్ ఎన్ని ఇప్పుడు దాంట్లో లిక్కర్ అయితే ఐఎఫ్ఎంఎల్ అయితే ఎంత చేయాలి, రమ్ అయితే ఏం టెస్టులు చేయాలి, అన్నీ కూడా డీటెయిల్డ్గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్కి సంబంధించి 13 పారామీటర్స్లో దీనికి దగ్గర ఒక్కొక్క ల్యాబ్ 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు పెట్టి మనం కర్నూలు, వైజాగ్, కాకినాడ, గుంటూరు 4 ఏరియాల్లో మనం ఈ ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి బ్యాచ్ కూడా వాళ్ళు దాంట్లో టెస్ట్ చేస్తారు. ఈఎన్ఏకి వచ్చేటప్పటికి 13 పారామీటర్స్లో ఉంటుంది. ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్కి వచ్చి 9 పారామీటర్స్లో టెస్ట్ చేస్తాము. రమ్ వచ్చి 10 పారామీటర్స్లో ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఎక్కడైనా హెల్త్కి ఇబ్బంది కలిగించే ఉన్నా కూడా అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారు. అందుకని అవి కంట్రోల్ చేయగలుగుతున్నాం. వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా తీసుకెళ్తే ఈ తీసుకునే కెపాసిటీని బట్టి ఉంటుంది. డిస్టిలరీస్ మనకి ఎక్స్ట్రానే ఉన్నాయి. ఇప్పుడు ఇథనాల్కి సంబంధించి కొన్ని వస్తూ ఉన్నాయి.
సిట్ అది చెప్పాను, సిట్ విచారణ ఉంది, చెప్పారు కదా, కోర్టే దాన్ని కామెంట్ చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ అని. కాబట్టి ఇందులో విచారణలో ఒక్కొక్కరు కొత్త వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. వాస్తవంగా ఇది అతిపెద్ద స్కామ్ ఇది. దీనికి ఈడీ కూడా ఎంటర్ అయ్యారు. జారకుండా ఎట్లా ఉంటుంది, ఎవరో తప్పించుకోలేరు. సార్ ఇప్పుడు ఢిల్లీలో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగితేనే చాలా అగ్రెసివ్గా అక్కడ ఇదంతా విచారణ అంతా జరిగింది సార్. మంది మాత్రం అవును, వెళ్తూ ఉంది, ఇది చాలా సీరియస్గానే వెళ్తూ ఉంది. ఇది ఎవరైనా సరే, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వదిలిపెట్టే సమస్య లేదు. ఓకే, థ్యాంక్ యూ.